హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్. సో నా లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, 13 జిల్లాలకి కూడా అంగన్వాడీ కార్యకర్తల కోసం కానీ ఆయాల కోసం కానీ మినీ అంగన్వాడీ కార్యకర్తల గురించి కానీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయని. ఆల్రెడీ ఇప్పటికి 4 జిల్లాల నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నేను లాస్ట్ వీడియోలో ఏం చేశానంటే, నేను విజయనగరం నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ చూపించాను. నేను అది కూడా మనకి మండలాల వారీగా ఎన్నెన్ని క్యాస్ట్ వైజ్గా ఎక్కడెక్కడ మనకి పోస్టులు ఉన్నాయని నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయనగరం అంగన్వాడీ వర్కర్స్ గురించి కానీ ఆయాల గురించి కానీ. ఇప్పుడు మరి కొత్త జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఆ వీడియోని మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కానీ కంప్యూటర్ టెక్నిక్స్ కానీ అండ్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ గురించి కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఈ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అలర్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మీరు చూడొచ్చు, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ కోసం రిలీజ్ అయిన నోటిఫికేషన్. అండ్ మిగతా జిల్లాలకు కూడా ఈ మంత్లోనే మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒకసారి వెస్ట్ గోదావరి ఈ నోటిఫికేషన్ చూస్తే, ఒకసారి మనం ఆ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటని చూస్తే, నేను ఈ వేకెన్సీస్ ఈ ఫైల్ అంతా కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో చాలా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఇండివిజువల్గా ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అండ్ అంగన్వాడీ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ఆ కోడ్ ఏంటి, ఏ మండలంలో ఉంది అండ్ దాని కాన్స్టిట్యున్సీ ఏంటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీకు ఈ చార్ట్లో చూపిస్తున్నారు. మీకు ఇక్కడ చూస్తే మొత్తం మీద అన్ని చూడండి, ఆకివీడుకి అండ్ భీమడోలుకి ఉంది. అండ్ ఇవి ఇక్కడ డిఫరెంట్ ఏవైతే వాళ్ళ విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ నేమ్స్ కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. సో మొత్తం డిస్ట్రిక్ట్లు అంతట్లో చూస్తే మనం ఇక్కడ 160 వర్కర్స్ మనకి అంగన్వాడీ వర్కర్స్ అవసరం ఉన్నాయంట. అండ్ దాంతోపాటుగా ఆయాస్ కూడా ఉన్నాయి దానికి మనకి. సో అవి కూడా మీరు చూడొచ్చు. దాంతోపాటుగా కొన్ని వాటి దగ్గర మనకి మినీ అంగన్వాడీ వర్కర్స్ కూడా అవసరం ఉంది. వాళ్ళ గురించి కూడా ఒక నోటిఫికేషన్ ఇక్కడ మళ్ళీ మీకు ఇచ్చాడు. ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాజెక్ట్స్లో కూడా ఇక్కడ కావాలని చెప్పి 4 పోస్టులు దానిలో ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్స్ గురించి కానీ ఆయాస్ గురించి కానీ ఈ నోటిఫికేషన్ అనమాట. సో అది అంగన్వాడీ హెల్పర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కానీ. సో ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ అంతా చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలండి అంటే, ఎక్కడైతే అంగన్వాడీ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో మీ ఏరియాలో ఉండే అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి మీరు అడిగినా సరే వాళ్ళు చెప్తారు. సో ఇదంతా ఆఫ్లైన్ నోటిఫికేషన్ కాబట్టి మీరు డైరెక్ట్గా వాళ్ళని కనుక్కొని ఆ అంగన్వాడీ సెంటర్స్ దగ్గర మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐసిడిఎస్ ఆఫీసెస్ ఉంటాయి, ఆ ఆఫీసర్ సబ్మిట్ చేయాలి. మీ ఏరియాలో ఉన్న ఆ ఐసిడిఎస్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్కి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. సో మిగతా జిల్లాల గురించి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అవి కూడా నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ రీసెంట్గా వాలంటీర్స్ కోసం కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నా నెక్స్ట్ వీడియోలో ఆ వాలంటీర్స్ నోటిఫికేషన్ ఉంటుంది. సో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకుందామంటే అప్లై చేసుకోండి. దానికి కూడా ఎటువంటి ఫీజు లేదు. డైరెక్ట్గా అప్లై చేసుకున్న తర్వాత దానికి ఎగ్జామ్ కూడా ఉండదు. ఇంటర్వ్యూ మీరు అటెండ్ అయితే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మీరు మీ ఏరియాలో జాబ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.